అందరికీ నమస్కారం. ఎప్పుడైనా గమనించారా? కొన్ని సమస్యలుంటాయి. మనం వాటిని ఎన్నిసార్లు పరిష్కరించినా అవి మళ్లీ మళ్లీ మన ముందుకు వస్తూనే ఉంటాయి, అస్సలు వదలవు. మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే, అలా పైపైన కనిపించే లక్షణాలను సరిచేయడం కాదు, అసలు సమస్య మూలాల్లోకి ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం. అవును, మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇదే. ఒక సమస్య పదే పదే వస్తుందంటే దాని అర్థమేంటి? బహుశా మనం అసలు జబ్బును చూడకుండా కేవలం జ్వరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. మరి ఆ అసలు సమస్యను పట్టుకోవడం ఎలా? దానికి ఒక పద్ధతి ఉంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ మొత్తం విశ్లేషణలో మనం ఒక డిటెక్టివ్ టోపీ పెట్టుకుని ఆలోచిద్దాం. ఇక్కడ మన ముందున్న ఈ 5 దశలు మన ఇన్వెస్టిగేషన్ రోడ్ మ్యాప్ అనుకోండి. ప్రతి స్టెప్పు మనల్ని ఆ మిస్టరీ వెనుకున్న నిజానికి మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. రైట్, ఇక మన పరిశోధన మొదలు పెడదాం. మొదటి సెక్షన్ ఏంటంటే, మనకు స్పష్టంగా కనిపిస్తున్న క్లూని దాటి చూడటం. తెలుసు కదా, ఏ డిటెక్టివ్ కథలోనైనా సరే మొదట కనిపించేదే నిజం కాదు. అందుకే సమస్య పైకి ఎలా కనిపిస్తుందో దాన్ని పట్టుకుని వేలాడకుండా కొంచెం లోతుగా చూడటం మొదలుపెట్టాలి. ఈ పద్ధతిని అర్థం చేసుకోవడానికి మనం ఒక కేస్ స్టడీని తీసుకుందాం. మన ముందున్న మిస్టరీ ఏంటంటే, ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లు తమ కార్ట్లను ఎందుకు వదిలేస్తున్నారు? ఇది చాలా ఆన్లైన్ బిజినెస్లు ఎదుర్కొనే పెద్ద తలనొప్పి. దీన్ని మనం ఇప్పుడు ఛేదించాలి. ఓకే, ఏ డిటెక్టివ్ అయినా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే ముందు ఏం చేస్తాడు? ఒక కేస్ ఫైల్ తయారు చేసుకుంటాడు. మన బిజినెస్ ప్రపంచంలో ఆ కేస్ ఫైల్నే మనం ప్రాబ్లం స్టేట్మెంట్ అంటాం. అంటే సమస్యను స్పష్టంగా నిర్వచించడం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం దేనిమీద దర్యాప్తు చేస్తున్నామో మనకే క్లారిటీ లేకపోతే ఎలా? అసలు మనం మాట్లాడుకుంటున్న ఈ పద్ధతే రూట్ కాజ్ అనాలిసిస్, మన డిటెక్టివ్ కిట్లో ఉండే అతి ముఖ్యమైన టూల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే, ఇది జ్వరమొస్తే టాబ్లెట్ వేసుకోవడం లాంటిది కాదు. అసలా జ్వరం ఎందుకొచ్చింది, లోపల ఏ ఇన్ఫెక్షన్ ఉంది అని కనుక్కోవడం లాంటిది. అప్పుడే సమస్య మళ్ళీ రాదు. అందుకే స్పష్టమైన ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది మొదటి, ఇంకలు చెప్పానంటే అత్యంత కీలకమైన స్టెప్. అసలు మనం దేన్ని విశ్లేషిస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్లు హ్యాపీగా లేరు అని చెప్పడం చాలా వేగ్గా ఉంటుంది. దాని బదులు, గత నెలతో పోలిస్తే ఈ నెలలో షాపింగ్ కార్ట్లను వదిలేసిన వాళ్ల సంఖ్య 30% పెరిగింది అని చెప్పామనుకోండి, అప్పుడు మనకు టార్గెట్ క్లియర్గా ఉంటుంది. సరే, ప్రాబ్లం స్టేట్మెంట్ రెడీ. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అసలు మజా మొదలవుతుంది. మన దగ్గర ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. దాన్ని 5 వైస్ లేదా 5 ఎందుకులు అంటారు. ఇది అచ్చం ఒక ఉల్లిపాయ పొరలు తీసినట్టు పైపై కారణాలని దాటుకుని లోపలున్న అసలు నిజం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎలా లోపలికి వెళ్తున్నామో. మొదటి ప్రశ్న, కార్ట్లు ఎందుకు వదిలేస్తున్నారు? సమాధానం, షిప్పింగ్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, రెండో ప్రశ్న, షిప్పింగ్ ఖర్చులు ఎందుకంతెక్కువ? ఎందుకంటే మనం ఒకే ఒక్క ప్రీమియం కొరియర్ ఆప్షన్ ఇస్తున్నాం. మూడో ప్రశ్న, ఆ ఒక్క ఆప్షనే ఎందుకు? ఎందుకంటే అదే మన సిస్టంలో ఇంటిగ్రేట్ అయ్యుంది. నాలుగో ప్రశ్న, వేరేది ఎందుకు ఇంటిగ్రేట్ చేయలేదు? ఎందుకంటే టెక్ టీమ్కి ఆ టాస్క్ ఇవ్వలేదు. చివరిగా ఐదో ప్రశ్న, వాళ్ళకి ఎందుకు ఆ టాస్క్ ఇవ్వలేదు? ఎందుకంటే ఒక కొత్త ఫీచర్ లాంచ్ కోసం ఈ పనిని పక్కన పెట్టేశారు. చూసారా, ప్రతి ఎందుకు మనల్ని ఎలా సమస్య మూలానికి దగ్గరగా తీసుకెళ్ళిందో? షిప్పింగ్ ఖర్చు అనేది సమస్య కాదు, అది ఒక లక్షణం మాత్రమే. ఇప్పుడు దొరికింది అసలు విషయం. అంటే మనం ముందున్న అసలు సమస్య టెక్నాలజీలో బగ్ కాదు, షిప్పింగ్ ధర కూడా కాదు. ఇది ఒక ప్రాసెస్ సమస్య. కంపెనీలో ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇచ్చే విధానంలోనే ఏదో లోపం ఉంది. అదే మన రూట్ కాజ్. ఓకే, మనకు ఒక బలమైన అనుమానితుడు దొరికాడు. కానీ ఒక మంచి డిటెక్టివ్ ఏం చేస్తాడు? ఒక్కరిమీదే ఫోకస్ పెట్టడు, మిగతా యాంగిల్స్ కూడా చూస్తాడు. అందుకే మనం కూడా మన పరిశోధనలో ఏదీ మిస్ అవ్వకుండా ఉండటానికి ఈ సమస్యకు కారణమయ్యే వాటిని కొన్ని కేటగిరీలుగా విభజించి చూద్దాం. ఈ కేటగిరీలను మన యూజువల్ సస్పెక్ట్స్ లిస్ట్ అనుకోవచ్చు. సమస్య మనుషుల వల్ల వచ్చిందా? ప్రాసెస్ లోపమా? టెక్నాలజీ ఫెయిల్యూరా? లేక మార్కెట్, కస్టమర్ వల్ల వచ్చిన సమస్యనా? లేదంటే ఏవైనా రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డొస్తున్నాయా? మన కేస్ స్టడీలో మనం కనుగొన్నది ప్రాసెస్ సంబంధిత కారణం కిందకు వస్తుంది. ఇలా కేటగరైజ్ చేయడం వల్ల మన ఆలోచన ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. సరే, మన ఇన్వెస్టిగేషన్ చివరి దశకొచ్చేసింది. దీన్ని ఫైండింగ్ ద స్మోకింగ్ గన్ అనొచ్చు. అంటే తిరుగులేని ఆధారాన్ని సంపాదించడం. మన దగ్గర ఒక థియరీ ఉంది, ఒక అనుమానం ఉంది, కానది సరిపోదు.
కోర్టులో కేస్ నిలబడాలంటే, సారీ, మన మేనేజ్మెంట్ ముందు మన పాయింట్ నిలబడాలంటే మనకు గట్టి సాక్ష్యం కావాలి. ఇప్పుడు ఆ సాక్ష్యాల్ని చూద్దాం. మన దగ్గరున్న డేటా ఏం చెప్తోంది? 70% మంది షిప్పింగ్ ఖర్చు చూశాకే కార్ట్ని వదిలేస్తున్నారు. మరి కస్టమర్లేమంటున్నారు? ఒకాయన అంటున్నాడు, కొనేద్దామనుకున్నా కానీ షిప్పింగ్ ఫీజ్ చూసి ఆగిపోయా అని. ఇక మన కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు రకరకాల షిప్పింగ్ ఆప్షన్స్, ఫ్రీ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. చూడండి, డేటా, కస్టమర్ మాటలు, మార్కెట్ రీసెర్చ్ అన్నీ ఒకే వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అప్పుడు మన కేస్ ఎంత బలంగా ఉంటుందో ఆలోచించండి. ఇక ఫైనల్గా ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకు అసలు విషయం మొత్తం అర్థమైపోతుంది. పైకి కనిపిస్తున్న లక్షణమేంటి? కస్టమర్లు షాపింగ్ కార్ట్లను ఒదిగేస్తున్నారు. కాని అసలు మూల కారణమేంటి? మన కంపెనీ ప్రాసెస్ కస్టమర్లకు ఇబ్బందిగా ఉన్న చెక్అవుట్ సమస్యను పరిష్కరించడం కంటే కొత్త ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. చూసారా తేడా? మనం ఆపాల్సింది పైనున్న రక్తస్రావాన్ని కాదు, లోపలున్న గాయాన్ని నయం చెయ్యాలి. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన స్టెప్ ఉంది. అదే వెరిఫికేషన్. మనమిప్పుడు మొత్తం సిస్టమ్ని మార్చేయడానికి ముందు మన అనుమానం కరెక్టో కాదో ఒక చిన్న టెస్ట్ చేసి చూడొచ్చు. ఉదాహరణకు, కొంతమంది కస్టమర్లకు మాత్రం తక్కువ షిప్పింగ్ ఆప్షన్ ఇచ్చి చూద్దాం. వాళ్ళు కార్ట్లను వదిలేయడం తగ్గిందా? తగ్గితే మన రూట్ కాజ్ కరెక్ట్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. మన లక్ష్యం సమస్య యొక్క లక్షణాన్ని పట్టుకోవడం కాదు, దాని మూల కారణాన్ని కనుగొనడం. రూట్ కాజ్ అనాలిసిస్ అనేది కేవలం ఒక టెక్నిక్ కాదు, అది మన ఆలోచనా విధానంలో రావాల్సిన ఒక మార్పు. సమస్యల్ని పరిష్కరించడం కాదు, అవి మళ్ళీ రాకుండా చేయడమే అసలైన విజయం. ఇప్పుడు ఈ డిటెక్టివ్ పద్ధతి మనకు తెలిసింది కదా, మరి ఆలోచించండి, మనం పరిష్కరించబోయే మొదటి మిస్టరీ ఏంటి? అది మన పనిలో కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో కావచ్చు. మనం కనుగొనే ఆ మూల కారణాలు మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.